బీఆర్ఎస్ పార్టీలో కనిపించని రాజకీయం ఇంకా జరుగుతోంది. హరీష్, సంతోష్లపై ఆరోపణలు చేశారని కవితను సస్పెండ్ చేశారు. కవిత కూడా సస్పెన్షన్ విషయం పట్ల పెద్దగా బాధపడలేదు. తన రాజకీయం తాను చేయాలనుకున్న పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరకపడింది హరీష్ రావు పైనే. ఆయనపై చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు కేటీఆర్ కూడా ఖండించలేదు. కవిత ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రకటించి హరీష్ రావు మనసు దిటవుపరిచే ప్రయత్నం చేయలేదు. హరీష్ రావుపై సోషల్ మీడియాలో విస్తృతంగా ఆరోపణల పరంపర సాగుతోంది. ఆయన కేసీఆర్ వద్దకు వచ్చేటప్పుడు రబ్బరు చెప్పులతో వచ్చారని, ఏ వ్యాపారం చేయకుండా ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత మద్దతుదారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ డిమాండ్ను వినిపిస్తున్నాయి. కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా సైలెంట్ గా ఉండడం వల్లనే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి. హరీష్ రావు నిజాయితీపరుడని, ఆయన కాళేశ్వరంలో అవినీతి చేశాడని మేము నమ్మడం లేదని బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి ఓ ప్రకటన వచ్చినా హరీష్ వర్గం సంతృప్తి చెందుతుంది. అయితే హరీష్ రావు విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా స్పష్టత ఉందని, హరీష్ రావుపై కవిత ఆరోపణలను సస్పెండ్ చేయడమే ఆయనకి ఇచ్చిన సపోర్ట్ అని కొంతమంది అంటున్నారు. హరీష్ కోసం సొంత కుమార్తెను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. కవితను సస్పెండ్ చేయడం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా హరీష్ కు క్లీన్ చీట్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం మాత్రం బీఆర్ఎస్ పార్టీలోని ఓ వర్గంలో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయనకు మద్దతు ఉన్నట్లుగా కనిపిస్తున్నా ముందు ఆయనకు గడ్డు పరిస్థితి వస్తుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.